కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అంటే కేవలం సినిమాలే కాదు, ఒక వైబ్. పోడా పోడి, నానం రౌడీ దాస్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల గురించి ఆయన చేసిన ప్రస్తావన తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సినిమా రంగంలో ఏ రంగంలోనైనా ఒక ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ అనుకోగానే ఆ పాత్రకు లేదా ఆ విభాగానికి మొదటగా ఎవరి పేరు గుర్తుకొస్తుందనేదే ఆ వ్యక్తి సక్సెస్ కు కొలమానం. విఘ్నేష్ శివన్ తన మనసులో ఉన్న కోరికను బయటపెడుతూ ఇలాంటి విషయాన్ని ప్రస్తావించాడు. కళ ఒక్కటే, పరిశ్రమలోని అగ్ర దర్శకులు లేదా టాప్ లీడ్ డైరెక్టర్ల జాబితాలో నేను ఫస్ట్ ఆప్షన్ గా మారాలి. దీనికోసం నేను నా 100% శ్రమను దారబోస్తున్నాను. ఉదాహరణకు సంగీతం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు అనిరుద్ రవిచందర్ అందరికీ మొదటి చాయిస్ గా ఉన్నాడు. హీరోయిన్ల విషయానికి వస్తే నయనతార ఆ స్థానంలో ఉంది. ఇక దర్శకుల విషయానికి వస్తే ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం తమ ప్రైమ్ టైంలో ఉన్నారు. వారు ఏ రేంజ్ లో ఉన్నారో నేను కూడా ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటానని నమ్ముతున్నాను అని అన్నాడు. విఘ్నేష్ శివన్ తన మాటల్లో ప్రధానంగా ముగ్గురు దర్శకులను ప్రస్తావించడం విశేషం. వారు ముగ్గురు తెలుగు నేల నుండి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారని కావడం గమనార్హం. వీరిని ఉదాహరణగా తీసుకోవడం ద్వారా విఘ్నేష్ శివన్ తన విజన్ ఎంత స్పష్టంగా ఉందో చాటి చెప్పారు. కమర్షియల్ సక్సెస్ తో పాటు ఒక సినిమా అనగానే దర్శకుడి పేరు వినిపించేలా తన ముద్ర వెయ్యాలన్నదే ఆయన తాపత్రయం. విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తన కెరియర్ లో ఒక కీలక దశలో ఉన్నారు. అజిత్ కుమార్ తో చేయాల్సిన సినిమా చేజారినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన కలను నిజం చేసుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని, ఏదో ఒక రోజు రాజమౌళి, సందీప్ వంగ లాంటి వారి సరసన తన పేరు కూడా వినిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. లక్ష్యం పెద్దదిగా ఉంటేనే కదా కష్టం కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ విక్కీ అని కొందరు అంటుంటే, రాజమౌళి, సందీప్ వంగ స్థాయిని అందుకోవడం అంత సులభం కాదు, కానీ మీ ప్రయత్నం గొప్పది అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక దర్శకుడు తన లోపాలను తెలుసుకుంటూ అగ్ర దర్శకుల విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. మరి విఘ్నేష్ శివన్ అన్నట్లుగానే ఆ టాప్ లీడ్ లోకి చేరి ఫస్ట్ ఆప్షన్ అవుతారో లేదో కాలమే నిర్ణయించాలి.